రోమీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 9-10 వచనాలు. ఇప్పుడేలాగైనను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనలయందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచు మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, సమయంలో కూడి ఉన్నటువంటి వారందరినీ కూడా దీవించండి. మీ మాటలు ధ్యానించనయుండగా మీ స్వరాన్ని మాకు వినిపించండి. మీ మనస్సు మాకు తెలియచేయండి. సంఘము ఎదుగుటకు సహాయాన్ని దయచేసి మీరే మహిమ పొందుమని మమ్ముల్ని మా ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి, ఆమెన్. పోయిన వారం మనం 8వ వచనాన్ని చూసాం. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తం యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అనే మాటలు చూసాం. అక్కడ చూస్తూ ఉన్నప్పుడు మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురం చేయబడడం అంటే ఏంటో ఆ విషయాలు చూసాం. ఒక క్రైస్తవుని యొక్క విశ్వాసం సర్వలోకంలో ప్రచురం చేయబడడం అంటే ఏంటి అని మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం అందరం చెప్పుకున్నటువంటి ఒక విషయం ఏంటంటే, ఆయా విభాగాల్లో అనగా ఈ సామాజికమైనటువంటి విభాగాల్లో సిస్టమ్స్లో క్రైస్తవులు ఉంటే ఎలాగూ ఉంటుందో మనం చూపించవలసినటువంటి వారమై ఉన్నాం అని చెప్పాం. అలాగే యేసుక్రీస్తు ద్వారా అనేటువంటి విషయాన్ని కూడా మనం చాలా స్పష్టంగా మాట్లాడుకున్నాం. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద మీడియేటర్, ద వన్ అండ్ ఓన్లీ మీడియేటర్. పౌలు గారు దేవునితో చాలా సన్నిహితమైనటువంటి సంబంధం కలిగి ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు అనగా అసలు ఆ సంబంధం పునరుద్ధరించబడడానికి కారణమైనటువంటి వాడు, కీలకమైనటువంటి వాడు, అన్నీ అయి ఉన్నటువంటి వాడు, అంతా అయినటువంటి వాడైన యేసుక్రీస్తును ఎప్పుడూ కూడా మర్చిపోకుండా తాను ప్రతి సందర్భంలో కూడా క్రీస్తును జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి విషయాన్ని మనం గమనించాం. పోయినసారి 2 విషయాలు చూసామా. ఈరోజు ఈ 9-10 వచనాల్లో కూడా ఉన్న కొన్ని విషయాలు మనం చూడడానికి, ఏదైనా ఒక విషయాన్ని గురించి కొంచెం జాగ్రత్తగా మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. గమనించండి, బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు, మీరు చదువుతూ ఉన్నప్పుడు ఈ 9-10 వచనాలలో వాస్తవంగా పౌలు గారు వేటి గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడో ఒకసారి చూడడానికి ఆలోచన చేద్దామా. చూడండి, ఇప్పుడేలాగైనను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనలయందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచు మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి అని అంటా ఉన్నాడు. దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడో ఏమన్నా ఆలోచన చేయగలరా? దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడో అయ్యారు చెప్పండి. వాళ్ళ దగ్గరకు వెళ్ళడానికి కదా, మీ యొద్దకు వచ్చుటకు అని అంటా ఉన్నాడు. ఇంకేం మాట్లాడుతూ ఉన్నాడు? దానికి కనెక్ట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏంటి అమ్మగారు? ఆటంకాలు ఏవి రాకుండా ఉండాలి అనుకుంటా ఉన్నాడు. ఆటంకాలు ఎవరి వలన వస్తాయి?
వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాడు అమ్మ, ఆటంకాలు రావద్దు అనుకుంటా ఉన్నాడు. లేదా దీన్ని ఇంకొక రకంగా ఆలోచించేద్దాం, మనం ఏదైనా పని చేయాలనుకుంటా ఉన్నాం, ఆటంకాలు వస్తూ ఉన్నాయి. ఆటంకాలు ఎన్ని రకాలుగా లేకపోతే ఎవరి ద్వారా వచ్చే అవకాశం ఉంది? సరే, ఇంకొకలాగా అడగడానికి ప్రయత్నం చేస్తా. ఇప్పుడు వాళ్ళ దగ్గరకు వెళ్ళడం అనేది మంచి విషయమా కాదా? అమ్మ, మంచి విషయమేనా? పౌలు గారు ఒక సంఘం దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాడు, అది మంచి విషయమేనా? వాళ్ళతో కొంచెం సమయం గడపాలనుకుంటున్నాడు, మంచి విషయమేనా? దేవునికి ఇష్టమైనటువంటి విషయమేనా? అయితే ఆటంకాలు రాకుండా ఉండాలంటున్నాడు. ఆటంకం ఎవరి వల్ల వచ్చే అవకాశం ఉంది? అయ్యారు, అపవాది వలన ఆటంకం వచ్చే అవకాశం ఉంది. ఇంకా పర్సనల్ రీజన్స్ కూడా కొన్ని ఉండొచ్చు, వ్యక్తిగతమైనటువంటి పరిస్థితులు, ప్రభావాలు కూడా ఉండొచ్చు. ఇంకా ఆ సంఘం నుంచి కూడా ఆటంకం రావచ్చు. ఓకే, ఇంకా దేవుని దగ్గర నుంచి ఆటంకం రాదంటారా? దేవుడు ఆటంకపరుస్తాడా? ఆటంకపరచడా? పరుస్తాడు సార్, ఖచ్చితంగా ఆటంకపరుస్తాడు. ఆటంకాలు మంచి విషయమే, చూడడానికి బాగానే ఉంటుంది, మంచి విషయమే అయినప్పటికీ కూడా ఆటంకాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. అమ్మ మాధవి, వింటున్నావు కదా? మంచి విషయమే, కానీ ఆటంకాలు వస్తాయి. కొన్నిసార్లు ఆటంకాలు దేవుడి నుండి రావచ్చు, కొన్నిసార్లు ఆటంకాలు అపవాది నుండి రావచ్చు. ఆటంకం దేవుడి నుండి వస్తే అక్కడ మనం నేర్చుకోవడానికి ఏమైనా ఉందా? ఆటంకం దేవుడి నుండి వచ్చిందనుకోండి, మనం నేర్చుకునేటువంటి అవకాశం ఏముంది? ఏమి నేర్చుకోగలం అక్కడ? ఉషామ్మ గారిని అడుగుతా ఉన్నా, మీరు ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారమ్మా, కుటుంబం ఒక దగ్గర ఉంది, ఆ కుటుంబంతో కలిసి ఉండాలని మీరు ఇష్టపడతా ఉన్నారు, ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మంచి విషయమేగా. కానీ దేవుడే ఆటంకపరుస్తూ ఉన్నాడు, ఏమి నేర్చుకోవచ్చు? అమ్మగారు, మీరు ఏమనుకోకుండా అందరూ కొంచెం ముందుకు వచ్చేస్తారా? మనం తక్కువ మందే ఉన్నాం కదా, కొంచెం మాట్లాడేసుకుందాం ఈరోజు. నాయుడు గారు, అక్కడ వెళ్ళిన తర్వాత ఏమైనా ఇబ్బందులు ఉంటాయి అంటారా? అమ్మగారు చెప్పండి, దేవుడు ఆటంకపరిస్తే అక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి? అది మనకు మంచిది కాదు. ఇంకా సరి అయిన సమయం కాదు. ఇంకా అమ్మగారు, ఇంకా ఇంకా ఆ స్థలంలో పని ఉంది. వావ్. ఇంకా దేవుని చిత్తం కాదు, అది ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. వెరీ నైస్. దేవుని చిత్తం అయ్యి ఉండకపోవచ్చు. అపవాది ఆటంకపరిచినప్పుడు ఏమి నేర్చుకునే అవకాశం ఉంది? దేవుడు ఆటంకపరిస్తే ఈ విషయాలు నేర్చుకుంటాం. ఇంకా సమయం ఉందేమో, ఇంకా దేవుని సమయం కాదేమో, దేవుని చిత్తం కాదేమో, ఇలాంటి విషయాలు నేర్చుకుంటాం. ఒకవేళ అపవాది ఆటంకపరిస్తే విశ్వాసాన్ని కాపాడుకోవాలా? వెరీ నైస్. ఎక్కువ ప్రార్థన చేయాలేమో? వెరీ నైస్. అమ్మగారు ఏమనుందా? అమ్మగారు, అపవాదికి అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలా, వాడి మీద మనం గెలుపొందాలా? ఇంకా నాయుడు గారు ఏమని చెప్తారా? చాలా సందర్భాల్లో ఆటంకం ఏర్పడినప్పుడు ఆటంకం ఎవరి వల్ల ఏర్పడింది అనేది మనం ఆలోచించవలసిన వారమై ఉండాలా. ఇది దేవుని వలన ఏర్పడినటువంటి ఆటంకమా, లేదా అపవాది వలన ఏర్పడినటువంటి ఆటంకమా? ఒకవేళ దేవుని వలన ఏర్పడినటువంటి ఆటంకం అయితేనేమో అక్కడ మనం ఆగి ఆలోచించాల్సినటువంటి కొన్ని విషయాలు ఉంటాయి.
ఒకవేళ ఇది దేవుని చిత్తం కాదా, ఒకవేళ ఇది దేవుని సమయం కాదా, ఒకవేళ ఇంకా నేనేమైనా చేయవలసి ఉందా, ఇలాంటి విషయాలు మనం ఆలోచించాల్సినటువంటి పని ఉంటుంది. ఒకవేళ అపవాది ఆటంకపరిచాడు అనుకోండి, మనం విశ్వాసములో పడిపోకుండా నిలకడగా నిలవబడవలసినటువంటి అవసరత ఉంది. ఇంకా మనం ప్రార్థనలో ఎదగవలసినటువంటి అవసరత ఉంది. అపవాదిని ఎదిరించవలసినటువంటి అవసరత ఉంది. కాబట్టి ముందు ఈ ఆటంకం ఎవరి వల్ల ఏర్పడింది, ఏదైనా కావచ్చు, ఏ ఆటంకమైనా కానీ ఆ ఆటంకం ఎవరి వల్ల ఏర్పడింది అనేది సరిగా మనం గుర్తించగలిగినటువంటి వారమై ఉండాలా. ఒకవేళ అలాగ గుర్తించలేకపోతే ప్రియమైనటువంటి వారలారా, సొల్యూషన్ వెతుక్కునేటువంటి విషయంలో కొంచెం తప్పడడుగులు వేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ దేవుడి వలన ఆటంకం కలిగింది అనుకోండి, ఇది దేవుడి వలన కలిగింది కాదు, ఇది అపవాది వలన కలిగింది అని చెప్పి ఉషమ్మ గారు ఆలోచించారనుకోండి, ఈ అపవాదిని ఎలాగైనా జయించాలి అని చెప్పేసేసి ఏదో ఒక రకంగా ట్రాన్స్లేటెడ్ చేసుకున్నారనుకోండి, ఏం జరుగుద్ది? దేవుని చిత్తం మీ జీవితాల్లో నెరవేరదు. దేవుని యొక్క ఆలోచనలు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, సంఘాల్లో నెరవేరవు. సో కాబట్టి ఆటంకం ఏర్పడకుండా, ఆటంకం ఏర్పడినప్పుడు ఎవరి వల్ల ఏర్పడింది అనేది చూసుకోవడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఓకే, మొట్టమొదటి విషయం, వాళ్ళ దగ్గరకు వెళ్ళాలనుకుంటా ఉన్నాడు, మీ యొద్దకు వచ్చుటకు అని అంటా ఉన్నాడు. రెండో విషయం, ఆటంకం లేకుండా ఉండాలని అంటా ఉన్నాడు. మూడో విషయం, దేవుని చిత్తం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా అదే మనం మాట్లాడుతూ ఉన్నాం కదా, వాళ్ళ దగ్గరకు వెళ్ళాలనుకుంటా ఉన్నాడు. మొట్టమొదటి ప్రశ్న అదే ఈరోజు మనం మాట్లాడుకోబోయేది. విశ్వాసుల మధ్య సహవాసపు అవసరత ఏంటి? పౌలు గారు ఆ సంఘం యొక్క విశ్వాసుల దగ్గరకు వెళ్ళాలని హీఈస్ లాంగింగ్, తాను అక్కడికి వెళ్ళాలని చాలా ఇష్టంగా ఉన్నాడు. ఎలాగైనా ఆటంకం లేకుండా మీ వద్దకు వచ్చుటకు అని అంటా ఉన్నాడు. హీఈస్ ఈగర్లీ వెయిటింగ్ టు మీట్ దోస్ పీపుల్ ఇన్ పర్సన్. వాళ్ళతో కలవాలని ఇష్టపడతా ఉన్నాడు. సహవాసం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చెప్పండి కొన్ని విషయాలు. విశ్వాసుల మధ్య సహవాసపు అవసరత ఏంటి? విశ్వాసుల మధ్య సహవాసం ఉండాలా? ఉండాలి. ఎందుకు? ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి. నాయుడు గారు, ఎవరితో సహవాసంలో ఉన్నారు సంఘంలో మీరు? అదే ఎవరితో? ఒకళ్ళు చెప్పండి, పలానా వాళ్ళతో సహవాసంలో ఉన్నా నేను. దుఃఖకరమైనటువంటి విషయం ఏంటంటే సంఘంలో చాలామంది పాస్టర్లతో సహవాసంలో ఉంటారు, విచ్ ఈజ్ వెరీ రాంగ్. సహవాసంలో ఉన్నటువంటి వ్యక్తులు సహవాసంలో ఉండాలి. అందుకని అంటే బాధపడమాకండి. ప్రశ్నలు మనల్ని మనం ఎనలైజ్ చేసుకోవడానికి, నేర్చుకోవడానికి. ఎవరితో మనం సహవాసం కలిగి ఉన్నాం ఈ సంఘంలో అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. విశ్వాసుల మధ్య సహవాసం అవసరం. ఎందుకు అని అంటే ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి. ఇంకేమైనా విషయాలు ఉన్నాయా అమ్మగారు? బలపరుచుకోవడానికి, హెచ్చరించుకోవడానికి. వెరీ నైస్. ఇంకా ఆధ్యాత్మికమైనటువంటి, నైతికమైనటువంటి సపోర్ట్ కోసం, స్పిరిచువల్ అండ్ మోరల్ సపోర్ట్. కొన్నిసార్లు మనం ఒంటరి వారమా అనిపిస్తుంది. ఎవరు లేనటువంటి వాడిగా నేనున్నానా? ఏంటి నా జీవితం? నా జీవితానికి ఏమైనా అర్థం ఉందా? ఇక నా జీవితం ఇంతేనా? నా జీవితం వల్ల ఎవరికైనా లాభం ఉందా అనేటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు కృంగిపోతాం, బలహీనపడిపోతాం. కొన్నిసార్లు ప్రాణాన్ని తీసుకునేటువంటి పరిస్థితులకు కూడా వెళ్ళిపోయిన సందర్భాలు కొంతమందిలో మనం చూస్తాం. అదిగో అలాంటి సందర్భంలో మోరల్ సపోర్ట్ కావాలి మనకి. నైతికంగా కొంచెం మన పక్క నుండి మనల్ని బలపరిచేటువంటి వారు కావాలా? ఎవరు అదేనంటే మన సహవాసం. మన సంఘంలో, మన సహవాసంలో నువ్వు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు ఏమాత్రం జంకకుండా, వెనుకాడకుండా ఫోన్ చేసి, అబ్బాయి నువ్వు నాతో వచ్చి కాసేపు ఉండగలుగుతావా అనగలిగినటువంటి వారు ఎవరైనా ఉండాలా? యూజువల్గా అలాంటి టైంలో ఎవరికి ఫోన్ చేస్తాం చెప్పండి? పాస్టర్ గారికి ఫోన్ చేస్తాం. ఇప్పుడు అదే ప్రాబ్లం ఏంటంటే ప్రతిదానికి కూడా పాస్టర్ వైపు చూస్తూ ఉంటాం మనం. అది తప్ప అంటే తప్పు కాదు, కానీ
ఇంకొక పక్క బైబిల్ మనకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే సహవాసంలో కూడా మనం ఇలాంటి సహాయాన్ని తీసుకోగలిగినటువంటి వారు, అలాంటి వారితో మనం సహవాసం చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. రీసెంట్గా ఒక విషయాన్ని గురించి నేను చాలా డిస్టర్బ్డ్గా ఉంటే నేను బ్యాప్టిస్ట్ చర్చ్ సనత్ నగర్కి వచ్చి 8 సంవత్సరాలు అవుతా ఉంది. ఇక్కడే రెహమత్ నగర్లో నా క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడు, మేమిద్దరం కలిసి పరిచర్య చేసాం. కానీ ఎప్పుడూ కలుసుకోవాలా, అసలు ఇక్కడికి రానప్పుడు రోజు కలుసుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత 8 సంవత్సరాల్లో 8 రోజులు కూడా కలుసుకోవాలా, పక్కనే రెహమత్ నగర్. కానీ రీసెంట్గా ఒక సందర్భంలో చాలా డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు వాడికి ఫోన్ చేసి, అరే నువ్వు వస్తావా, నువ్వు వస్తే ఒక 2 గంటలు నాతో ఉండాలా అని ఫోన్ చేసినప్పుడు 10 నిమిషాల్లో నా దగ్గర ఉన్నాడు. ఆ 10 నిమిషాల్లో నా దగ్గర ఉండి 2 గంటలు నాతో ఉంటే అది ఎంత బలాన్ని ఇచ్చిందో. మాట్లాడుకుంటూ ఉంటే, కలిసి ప్రార్థన చేసుకుంటూ ఉంటే, కొన్నిసార్లు మనకున్నటువంటి పరిస్థితుల్లో మనకు తెలిసినటువంటి వాక్యం కూడా మనకు అర్థం కాదు. కొన్నిసార్లు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో వాక్యం ఏం చెప్తుందో కూడా మనకు గుర్తుకు రాదు. అలాంటప్పుడు మనకు పక్క నుండి కొంచెం వాక్యం గుర్తు చేసేవాళ్ళు కావాలా, వాక్యాన్ని అర్థం చేయించేటువంటి వాళ్ళు కావాలా. అందుకోసం సహవాసం చాలా అవసరం ఒక వ్యక్తికి. సంఘంలో స్థానిక సంఘంలో అలాంటి సహవాసం ఇచ్చేటువంటి వారిగా మనం ఉండాలా, సహవాసం తీసుకునేటువంటి వారిగా కూడా మనం ఉండాలా. ఇది సహవాసం యొక్క అవసరత. బలపరుచుకోవడానికి, హెచ్చరించుకోవడానికి కదా. తప్పు చేస్తూ ఉంటే ఏం చేస్తాం, అబ్బాయి నువ్వు తప్పు చేస్తూ ఉన్నట్టున్నావు, కొంచెం చూసుకొని హెచ్చరిస్తాం. పాస్టర్ గారు తెలియకపోవచ్చు కదా, పాస్టర్ గారికి మీ విషయాలు తెలియకపోవచ్చు, కానీ మీరు దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి మీ విషయాలు తెలుసు కదా. అప్పుడు మీరు ఏం చేస్తారా అని అంటే, నాకు ఎందుకో నువ్వు తప్పు చేస్తున్నట్టున్నావు, కొంచెం ఆలోచించు అని చెప్పగలిగినటువంటి ఆవశ్యకత లేకపోతే అవకాశం ఉంటుంది సహవాసంలో. బలపరుచుకుంటాం, కలిసి ప్రార్థన చేసుకుంటాం, కలిసి దేవుణ్ణి ఆరాధిస్తాం. ఇవన్నీ కూడా సహవాసపు ఉపయోగాలు. అందుకోసమనే క్రీస్తు శరీరంలో మనం అందరం కూడా పాలిభాగస్థులమై ఉన్నాము, ఒకరికొకరము అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో మనం చాలాసార్లు చూస్తాం. రెండో ప్రశ్న ఏంటంటే, మంచి విషయమే అయినప్పటికీ కూడా, పరిచర్య అయినప్పటికీ కూడా దేవుని చిత్తం యొక్క ప్రాముఖ్యత ఉంటుందా? ఇందాక మనం మాట్లాడుకుంటా ఉన్నాం, మంచి విషయమే, కానీ దేవుని చిత్తం అక్కడ మనం గ్రహించగలిగినటువంటి వారమే ఉండాలి. ఏమంటా ఉన్నాడు, నేను మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని అంటా ఉన్నాడు. విశ్వాసుల దగ్గరకు వెళ్ళడం, వాళ్ళతో సమయాన్ని గడపడం చాలా మంచి విషయం, వారికి ఉపయోగపడేటువంటి విషయం, తనకి ఉపయోగపడేటువంటి విషయం, ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రాథమికంగా మనం ఆలోచించాల్సినటువంటి విషయం. కానీ అలాంటి విషయం కూడా ఏమంటా ఉన్నాడు ఆయనంటే దేవుని చిత్తం అని అంటా ఉన్నాడు అన్నమాట. సో కాబట్టి మంచి విషయమే కొన్నిసార్లు పరిచర్యే అయినా కూడా మరి దేవుని చిత్తం మనం తెలుసుకోగలిగినటువంటి వారమై ఉండాలా. ఒకవేళ దేవుని చిత్తం కాకపోతే మనకు మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా అది అంత ప్రయోజనాత్మకంగా ఉండదు, అంత ఆశీర్వాదకరంగా ఉండదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలా. మూడోది, ఈ వచనంలో ప్రత్యేకంగా మాట్లాడుతున్నటువంటి మాట, మన పనులకు కానీ మన పరిచర్యలకు కానీ ప్రార్థన అవసరత ఎంత అని అంటే, చూడండి ఏం చేస్తూ ఉన్నాడు, ఏ మాట మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. ఎల్లప్పుడూ నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొనుచు. దేనికి బతిమలాడుతూ ఉన్నాడంటే చెప్పండి, వాళ్ళని కలుసుకోవడానికి. థ్యాంక్ యూ అమ్మగారు. ప్రార్థనలో దేనికోసం బతిమలాడుతూ ఉన్నాడంట, వాళ్ళని కలుసుకోవడానికి. సంఘంలో పత్రికల్లో, అందుకోసమనే నూతన నిబంధన పత్రికలు మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు సంఘంలో ఒక విశ్వాసి, లేకపోతే కుటుంబంలో ఒక విశ్వాసి, సమాజంలో ఒక విశ్వాసి ఎలాంటి జీవితాన్ని, పునరుద్ధాన అనుభవైక జీవితం అని అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో ఏమంటారంటే రిజరక్టెడ్ లైఫ్ అని అంటారు. అంటే మనం పాపం నుండి విడిపించబడి క్రీస్తుతో కూడా సిలువ వేయబడి మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచినటువంటి నూతన జీవితం ఎలాగో జీవించాలో రాస్తూ ఉంటాడు. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. పౌలు గారు ఏం చేస్తూ ఉన్నాడు ఆయన అంటే, పౌలు గారు చిటికేసి ఉత్తరం రాస్తే చాలామంది వచ్చేస్తారు ఆయన దగ్గరికి కదా అండి. కానీ ఏమంటా ఉన్నాడు ఆయన అంటే, ఇదిగో నేను మీ దగ్గరకు రావడానికి ఎల్లప్పుడూ నా ప్రార్థనల్లో నేను బతిమలాడుకుంటా ఉన్నా. మనం దేని గురించి బతిమలాడతాం చెప్పండి? మన ప్రార్థనలో మనం దేని గురించి బతిమలాడతాం? అయ్యా 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 ప్లీజ్ అయ్యా 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 ప్లీజ్ అయ్యా 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 ప్లీజ్ అయ్యా నా కొడుకు అయ్యా అయ్యా నా కూతురు అయ్యా 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 నా మనవరాళ్ళు అయ్యా 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 మా కుటుంబం అయ్యా. ఈయన దేనికోసం బతిమలాడుతున్నాడంట? సహవాసం.
వారితో కలవాలని, మీ వద్దకు రావాలని నేను బతిమలాడుకుంటా ఉన్నా, ఎల్లప్పుడూ నా ప్రార్థనల్లో బతిమలాడుకుంటా ఉన్నానంటా ఉన్నాడు. వి నీడ్ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ హార్ట్ అండి. సహవాసంలో, సహవాసంలో సహవాసం కోసం పరితపించేటువంటి హృదయాలు కావాలా. ఇది దేవునికి ఇష్టమైనటువంటి విషయం. మనం అందరం కూడా ఆయన శరీరంలో పాలిభాగస్తులుగా, ఎంత చక్కని మాట వాడాడు కదా, నేను బతిమలాడుకుంటా ఉన్నా, ఎల్లప్పుడూ బతిమలాడుకుంటా ఉన్నా అంటే అసలు ఇక వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇక ఎప్పుడు వస్తుంది నాకు అవకాశం రోమా సంఘ సహవాసాన్ని చూడటానికి అని. 3 విషయాలు ఇవి ఈ 9-10 వచనాల్లో. ఈ 3 విషయాల్లో మొదటి విషయాన్ని ఈరోజు మాట్లాడుకుందాం. సహవాసపు అవసరత గురించి మనం మాట్లాడుకుందాం. మిగిలినటువంటి విషయాలు తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఎల్లప్పుడూ బతిమలాడుకుంటా ఉన్నాను, వారిని కలుసుకోవాలని, వారితో సహవసించాలని. ఇది ఈ సంఘంతోనే కాదు, పౌలు గారి జీవితంలో మనం చూస్తూ ఉన్నప్పుడు కొన్ని రెఫరెన్స్లు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా సందర్భాల్లో కూడా ఇది తన ఆశ, హిజ్ డిజైర్, హిజ్ హార్ట్ డిజైర్ ఏంటంటే నాకు మీతో ఉండాలని ఉంది బై అని అంటాడనమాట. నాకు మీతో సమయం గడపాలని ఉంది బై అని అంటాడనమాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటాడంటే, మీ అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో మీకు తెలుసా అంటాడు. మీ అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో తెలుసా? మీరంటే నాకు ఇష్టం, అసలు మీతో కలిసి ఉండాలనుకుంటా, నేను మీతో ఉండాలనుకుంటా ఉన్నాను, నేను అపేక్షిస్తూ ఉన్నాను, మీ అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నాను అని అంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో. 4వ అధ్యాయం 1వ వచనంలో నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా అని అంటాడు. అపేక్ష అనేటువంటి మాట వాడుతూ ఉన్నాడు. నేను వెయిట్ చేస్తూ ఉన్నాను, ఇష్టపడతా ఉన్నాను, ఎట్లాగైనా రావాలనుకుంటా ఉన్నాను, ఎలాగైనా మీతో ఉండాలనుకుంటా ఉన్నాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడాయనంటే, మేము మీ ముఖము చూచి అని అంటాడు. మీ ముఖము చూచి అంటే హీ వాంట్స్ టు మీట్ దెమ్ ఫేస్ టు ఫేస్. ముఖాముఖిగా కలవాలనుకుంటా ఉన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇది ముఖాముఖిగా కలుసుకొని సహవసించడం చాలా ప్రాముఖ్యం అండి ఈ రోజుల్లోనే కాదు, అప్పుడు ఉన్నటువంటి ఆ దినాల్లో 2000 సంవత్సరాల క్రితం కూడా పాల్ ఇన్సిస్టింగ్ అబౌట్ అ రిలేషన్షిప్ ఆర్ అబౌట్ అ ఫెలోషిప్ విచ్ ఈజ్ ఫేస్ టు ఫేస్. ముఖాముఖిగా కలుసుకోవడం, ముఖాముఖిగా కలుసుకొని సమయాలను వెచ్చించడము, సమయం గడపడము, ఆ సమయాల్లో నుండి ఫలితాన్ని అనుభవించడం సహవాసంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇదే అధ్యాయంలో 11వ వచనం నుండి మనం చదువుతూ ఉంటే, మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనం ఒకరి విశ్వాసము చేత ఒకరు ఆదరణ పొందవలనని, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగులు అపేక్షిస్తూ ఉన్నాను. ఐ వాంట్ టు సీ యూ ఫేస్ టు ఫేస్. ఐ వాంట్ టు మీట్ యూ ఇన్ పర్సన్. చాలా వ్యక్తిగతంగా నేను కలవాలనుకుంటా ఉన్నా, ఫేస్ టు ఫేస్ మిమ్మల్ని కలవాలనుకుంటా ఉన్నా, మిమ్మల్ని చూడాలనుకుంటా ఉన్నా, మీ ముఖాన్ని చూడాలనుకుంటా ఉన్నా, నా ముఖం మీకు చూపెట్టాలనుకుంటా ఉన్నా అని అంటా ఉన్నాడు అనమాట. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఏమంటాడంటే, మిగుల అపేక్షతో మీ ముఖము చూడవలనని మరి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉన్నాను, మీ ముఖం చూడాలని మరి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉన్నానని అంటా ఉన్నాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, నిన్ను చూడవలనని రేయింబవలు అపేక్షిస్తూ ఉన్నాను అంటున్నాడు. వామ్మో, నిన్ను చూడవలనని రేయింబవలు అపేక్షిస్తూ ఉన్నాను. తిమోతి, నాకు నిన్ను చూడాలనిపిస్తుంది అబ్బా, నాకు నిన్ను చూడాలనిపిస్తూ ఉంది, దానికోసం రేయింబవలు ఎదురు చూస్తూ ఉన్నా. దిస్ ఈజ్ ఫెలోషిప్. సహవాసంలో ఉండాల్సినటువంటి ఆశ ఇది, సహవాసంలో ఉండాల్సినటువంటి డిజైర్ ఇది. ప్రియమైనటువంటి వాళ్ళారా, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు దీని గురించి ఆలోచించాలా. మీటింగ్ ఫేస్ టు ఫేస్, మీటింగ్ ఇన్ పర్సన్, స్పెండింగ్ టైం టుగెదర్ చాలా చాలా అవసరమైనటువంటి విషయం సహవాసంలో. అలాంటి వారు మనకు ఎవరైనా ఉండాలా?
మనం ఎవరైనా అలాంటి సహవాసాన్ని ఇచ్చేటువంటి వారంగా ఉండాలా ఎవరికైనా? ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నప్పుడు, సంఘాలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, వ్యక్తులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు పౌలు గారు దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడా అని అంటే రిలేషనల్ మినిస్ట్రీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదేదో నా మట్టుకు నేను నా పని నేను చేసుకుంటా, మీ మట్టుకు మీరు మీ పని చేసుకోండి అన్నది కాదు ఇది. మినిస్ట్రీ ఈజ్ అబౌట్ రిలేషన్షిప్. మినిస్ట్రీ ఈజ్ అబౌట్ రిలేషన్షిప్. కాపరిగా నాకు దేవుడు మినిస్ట్రీ చేయడానికి అవకాశం ఇచ్చాడు అని అంటే ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ పాస్టరింగ్ ద కాంగ్రిగేషన్, ఇట్ ఈజ్ అబౌట్ డెవలపింగ్ రిలేషన్షిప్. వర్షిప్ లీడర్గా దేవుడు నీకు పాటలు పాడటానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఇట్ ఈజ్ నాట్ అబౌట్ ఓన్లీ సింగింగ్, ఇట్ ఈజ్ అబౌట్ డెవలపింగ్ రిలేషన్షిప్. అలాగే దేవుడు ఇక్కడికి రావడానికి నీకు అవకాశం ఇచ్చాడు, ఈ సంఘంలో సభ్యురాలుగా ఉండడానికి అవకాశం ఇచ్చాడు. ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ సింప్లీ అబౌట్ బీయింగ్ ఎ మెంబర్ ఆఫ్ ది చర్చ్, కేవలం మెంబర్గా ఉండడమే కాదు, ఇట్ ఈజ్ అబౌట్ డెవలపింగ్ రిలేషన్షిప్స్. సహవాసంలో ఎప్పుడు కూడా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనం సహవాసంలో ఎదుగుతూ ఉండాలా. సంఘానికి దేవుడిచ్చినటువంటి సౌందర్యమైన గుణాలు ఇవన్నీ కూడా ఒక సంఘంలో మనం వెతుక్కోవలసినటువంటి విషయాలు, ఒక సంఘంలో మనం అందరం కూడా ఆలోచించాల్సిన, మనం అందరం బతిమిలాడుకోవాల్సినటువంటి విషయాలు దేవుని దగ్గర. అయ్యా మా సంఘంలో మా మధ్యలో ఇలాంటి వాతావరణం తీసుకురా అని. ఎప్పుడైతే మనం అందరం కూడా ఒకరికొకరం కలుసుకుంటూ ఉంటామో, సమయాలు గడుపుతూ ఉంటామో, సహవాసంలో ఎదుగుతూ ఉంటామో ఏం జరుగుతాయి అని అంటే ట్రస్ట్ బిల్డ్ అవుతూ ఉంటుంది, నమ్మకము వేరుపార స్థిరపడతా ఉంటుంది. ఏసంపల్లి రాజ్ కుమార్ గారితో వారానికి 3 సార్లు నేను కలుస్తూ ఉన్నాను అనుకోండి. తనతో మాట్లాడుతూ ఉంటే, తనను అర్థం చేసుకుంటూ ఉంటే, ఆయన నాతో మాట్లాడుతూ ఉంటే, నన్ను అర్థం చేసుకుంటూ ఉంటే మా ఇద్దరి మధ్య నమ్మకం బిల్డ్ అవుతుంది, ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ఏదైనా విషయాలు తనతో నేను పంచుకొని నేను నా విశ్వాసాన్ని బాగు చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఏదైనా విషయాలు తను నాతో పంచుకొని మా విశ్వాసాన్ని బలపరచుకోవడానికి అవకాశపడుతుంది. అందుకోసం కంపల్సరీగా మనం ఎవరితోనో ఇలాంటి సహవాసాన్ని కలిగి ఉండాలా, వీలైనంత మందితో ఇలాంటి సహవాసాన్ని కలిగి ఉండాలా. కారణం ఏంటంటే నువ్వు ఉపయోగపడతావు దేవుని చేతిలో. వీలైనంత మందితో ఇలాంటి సహవాసంలో నీవు ఉండాలా. నువ్వు బెనిఫిట్ అవుతావు, నువ్వు అనేక మందికి బెనిఫిట్గా ఉంటావు. మూడోది ఏంటంటే బర్డెన్ షేరింగ్. కొంచెం మన భారాన్ని చెప్పుకుంటాం. ఇందాక చెప్పా కదా ఒక ఉదాహరణ, నాకు కొంచెం చాలా బాధగా అనిపించింది ఒక విషయాన్ని. ఇక్కడ ఎవరికి చెప్పాలో నాకు అర్థం కాలేదు, అందుకోసం వాడిని పిలిచి ఎవరే రారా నా పరిస్థితి ఇట్లా ఉందిరా అని నా బర్డెన్ని నేను షేర్ చేసుకోగలుగుతా. నా కుటుంబంలో ఒక విషయం ఉంది, నేను కొంచెం షేర్ చేసుకోగలుగుతా. బ్రదర్, సిస్టర్, ఇదిగో నా కుటుంబంలో ఈ విషయం ఉందండి అని నా భారాన్ని చెప్పుకున్నప్పుడు నేను కొంచెం ఫ్రీ అవుతా. నిన్ననో మొన్ననో నాకు ఎవరో పెట్టారు, ఎవరో ఒక ఆయన అంట ఒక ప్రత్యేకమైనటువంటి పని చేస్తూ ఉన్నాడంట. ఏంటంటే వెళ్ళి ఒక టేబుల్ వేసుకొని కుర్చీలు అటు ఒకటి 2 వేసి ఒక కుర్చీలో ఆయన కూర్చుంటాడంట. ఆ బోర్డు పెడతాడనంట, ఐఎమ్ హియర్ టు లిజన్ అని బోర్డు పెడతాడంట. ఏంటంటే వాళ్ళు వచ్చి వినడానికి, కేవలం వాళ్ళు చెప్పేది వినడానికే కూర్చుంటాడంట. ఇక ఎవరైనా వచ్చి ఆ చైర్లో కూర్చొని ఏదైనా చెప్పనియండి వింటూ ఉంటాడంట. ఓకే ఓకే అవునా అంటూ ఉంటాడంట. ఈ రోజుల్లో నిజంగా అలాంటి వారు లేరు, వినేటువంటి వారు లేరు. అట్లాంటి పని కూడా చేయండి. ఎవరికైనా ఒక్కొక్క రోడ్లో ఒక్కొక్క బోర్డు వేసుకొని కూర్చుందాం. ఎస్, నిజంగా ఒకవేళ మనం అక్కడ బోర్డు వేసుకొని కూర్చున్నాం అనుకోండి, మీరు ఎవరైనా వచ్చి ఏదైనా మాట్లాడవచ్చునంటే మస్తు మంది వస్తారు. చాలా సందర్భాల్లో ఆ ఎదుర ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఒక్కొక్కళ్ళు అప్పుడప్పుడు సరదాగా ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు, జోకులు వేసుకుంటూ ఉంటారు, వాకింగ్ చేస్తూ ఉంటారు. ఏంటి పాస్టర్ గారు అంటూ ఉంటారు, కనబడట్లేదంటే అబ్బా అని అంటూ ఉంటారు, మాకు పార్టీ అబ్బా అని అంటూ ఉంటారు, ఎన్నెన్ని మాట్లాడుతూ ఉంటారు. సడన్గా కోట్లు ఉన్నాయండి కానీ పిల్లల దగ్గర లేరు అని అంటారు. ఎంత ఉన్నప్పటికీ కూడా లోపల అది ఉందన్నమాట. సహవాసంలో ఏం జరుగుతాయనంటే నా బర్డెన్ని నేను షేర్ చేసుకోగలుగుతా, నేను నెమ్మది పొందగలుగుతా. అలాంటి సహవాసం కావాలా? సహవాసంలో ఇవి జరగాలండి. అలాగే 4వది ఆధ్యాత్మిక ఎదుగుదల. సహవాసం ఎప్పుడైతే ఆరోగ్యవంతంగా ఉంటుందో, ఫెలోషిప్ ఎప్పుడైతే ఆరోగ్యవంతంగా ఉంటుందో, అక్కడ జరిగేటువంటి విషయం ఏంటంటే రిలేషనల్ మినిస్ట్రీ జరుగుతూ ఉంటుంది, సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతా ఉంటాయి. 2వది నమ్మకం
వృద్ధి పొందుతూ ఉంటుంది. మూడవది, మన భారాన్ని ఇతరులకి చెప్పుకొని నెమ్మదిపడే అవకాశం ఉంటుంది. నాలుగవది, ఆధ్యాత్మికంగా ఎదిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు అవసరం. కొన్ని సందర్భాల్లో మనం మన బాధని ఇంట్లో వాళ్ళకి చెప్తే కూడా వాళ్ళకి అర్థం కాదు. చాలా జోకేసేస్తారు. అబ్బా అలా అనిపిస్తుందా అని వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు చాలా సింపుల్గా. అది నాకు ఎట్లుంటుందా అని అంటే నాకు ఉరేసుకునే పరిస్థితి. అది బయటకు వచ్చి సహవాసంలో ఎవరికైనా ఫోన్ చేసి కలుసుకొని మాట్లాడుకొని ఆ విషయాన్ని చెప్పుకునేటువంటి పరిస్థితులు మనకు ఉండాలి. ఇన్ పర్సన్గా మనం కలుసుకోవడం వల్ల, ఫేస్ టు ఫేస్ మనం కలుసుకోవడం వల్ల, కొన్ని సమయాలు మనకు అలా కలిగి ఉండడం వల్ల, సహవాసపు సమయాలు నాట్ ఫర్ చిట్ చాట్, నాట్ ఫర్ ఫన్, నాట్ ఫర్ ఇంకేదో అంటే ప్రాథమికంగా అవి ఉండొద్దు. ప్రాథమికంగా ఒకవేళ సహవాసం కోసం ఒకవేళ మనం కలుసుకుంటే, సహవాసంలో ఫెలోషిప్లో మనం ఎదుగుతూ ఉంటే జరిగేటువంటి చాలా అతి ప్రాముఖ్యమైనటువంటి లాభం ఏంటంటే చాలా స్పష్టమైనటువంటి అవగాహన కలిగించుదాం మన గురించి, మనం చెప్పేటువంటి విషయాల గురించి. చాలా సందర్భాల్లో ప్రసంగాల్లో కొన్ని స్టేట్మెంట్స్ చేస్తే ఎవరో ఒకళ్ళు ఆ స్టేట్మెంట్ పట్టుకుంటారనమాట. అది సరిగా వాళ్ళకి అర్థం కాదు అని అంటే ఈ స్టేట్మెంట్ ఎట్లా సాటిస్ఫై అవుతుంది అని ఆలోచనలో ఉంటారు. అదే వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఒక 10 నిమిషాలు మాట్లాడారు, దట్ ఈజ్ ఇన్ పర్సన్ మీటింగ్. అది ఆ ఇన్ పర్సన్ మీటింగ్లో ఏం జరుగుద్ది అని అంటే, ఓహో ఇందుకోసం ఇలా అన్నారా అని విషయాలు స్పష్టం చేయబడతాయి. కొన్నిసార్లు నేను ఇక్కడ నిలబడి మాట్లాడినటువంటి విషయాలు కొంతమందికి ఇదేంటి అని అనిపిస్తుంది. కానీ పాస్టర్ గారు మీరు ఇలా అన్నారు కదా, అసలు ఎందుకు మీరు అలా అన్నారు అని అంటే, ఇదిగో దాని బ్యాక్గ్రౌండ్ ఇది అన్నాను అనుకోండి, ఓహో అవునా అనిపిస్తుంది. అలాగే ఫోన్లో ఒకవేళ మీరు మీ భర్తతో మాట్లాడుతూ ఉన్నారు, మీ భార్యతో మాట్లాడుతూ ఉన్నారు, ఏదైనా కాన్వర్జేషన్లో జరిగినటువంటి విషయం ఏంటంటే మీకు సరిగా కమ్యూనికేట్ కాదు. ఇన్ పర్సన్గా కలిసినప్పుడు ఏం జరుగుద్ది అని అంటే, ఇగో నువ్వు ఇట్లా అన్నావు కదా, పోతే పో అన్నావు కదా అంటే ఏంటి నీ ఉద్దేశం అని అంటే, నేను పోతే పో అనలేదు, పోతే పో అన్నాను. చాలా తేడా ఉంటుంది. ఇన్ పర్సన్గా కలుసుకున్నప్పుడు అది అర్థమవుద్ది. ఇన్ పర్సన్ అని అంటే ఫేస్ టు ఫేస్ కలుసుకోవడం, ఒకరినొకరు కలుసుకోవడం. చాలా సందర్భాల్లో ఈ విషయాలు ఉంటాయి. ఇన్ పర్సన్గా మనం వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు, ఇందాకనే మళ్ళీ ఫోన్ ఎగ్జాంపుల్ తీసుకొని నేను నా భార్య ఉన్నాం అనుకోండి, ఒకవేళ రాజ్ కుమార్తో మాట్లాడుతూ ఉన్నాం. రాజ్ కుమార్ అసలు నువ్వు పంపించిన కూర ఉందబ్బా, ఏమన్నా ఉందబ్బా అన్న. మా ఆవిడ అంటది పడేసినవు కదా అని అంటది అనమాట. ఫోన్లో ఏమంటున్నా ఏమన్నా ఉందబ్బా అని అంటా ఉన్నా. మా ఆవిడ పక్క నుండి ఏమంటుంది అంటే పడేసినవు కదా, ఎందుకంత అబద్ధం ఆడుతున్నావు. ఇది రాజ్ కుమార్కి తెలుసా? తెలీదు. కానీ ఇన్ పర్సన్గా నేను కొంచెం ఆయన ముందు నిలబడి ఏమన్నా ఉందబ్బా నీ కూర అంటే కొంచెం ఆయనకు తేడా కొట్టుద్ది. నిజం చెప్పండి సార్ అని అంటాడనమాట. అంటే నేను తనకి ఎదురుగా ఉన్నప్పుడు నా బాడీ లాంగ్వేజ్, నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, నా ముఖ హావభావాలు కూడా నేను నిజం చెప్తున్నానా, అబద్ధం చెప్తున్నానా, నేను మ్యానిపులేట్ చేస్తూ ఉన్నానా, నేను డిప్లొమాట్గా ఉన్నానా, నేను ఏదైనా వేరే మోటివ్ ఉండి మాట్లాడుతూ ఉన్నానా లేదా అనేటువంటిది నేను కలుసుకున్నప్పుడు నాకు ఈజీగా అర్థమవుతూ ఉంటాయి. ఫోన్ కాల్స్లో లేకపోతే దూరంగా ఉండి మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకి అర్థం కాదు. సహవాసంలో నేను కొంచెం ముందుకొచ్చి మాట్లాడుతూ ఉన్నాను ఈ విషయాలను కూడా. సహవాసం ఎందుకు అని అంటే, సహవాసంలో మనం మోసం చేయలేం. సహవాసంలో మనం ఒకటి లోపల పెట్టుకొని ఇంకొకటి మాట్లాడలేం. సహవాసంలో మనం నటించలేం. నటిస్తూ ఉంటే తెలిసిపోతూ ఉంటుంది. నేను ప్రేమతో మాట్లాడుతూ ఉన్నానా, భారంతో మాట్లాడుతూ ఉన్నానా, నేను నిజంగా నీ గురించినటువంటి ఆలోచించి మాట్లాడుతూ ఉన్నానా లేదా అనేది మీకు తెలిసిపోతూ ఉంటుంది, నాకు తెలిసిపోతూ ఉంటుంది. సో మనం కలుసుకోవడం అనేది బలమైన సంబంధ బాంధవ్యాలు ఏర్పడడానికి చాలా అవకాశం చేస్తుంది. చాలా బలమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఏర్పడడానికి అవకాశం కలుగజేస్తుంది. స్ట్రాంగర్ రిలేషన్షిప్స్ కోసం వీ నీడ్ ఫెలోషిప్. తర్వాత చాలా ఫోకస్డ్గా మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. ఫోకస్డ్గా మాట్లాడటం అని అంటే మళ్ళీ అదే కొన్ని సందర్భాల్లో మనం ఒకరికొకరం కనబడకుండా, ఒకరి దగ్గర ఒకరం లేకుండా మాట్లాడేటువంటి విషయాలు ఎలాగైనా కమ్యూనికేట్ అవ్వచ్చు.
ఒకవేళ మీరు ఎక్కడో ఉన్నారు, నేను ఎక్కడో ఉన్నా, మన ఇద్దరం మాట్లాడుకుంటా ఉన్నాం, మీకు ఎలాగైనా కమ్యూనికేట్ కావచ్చు. ఆ తర్వాత మిమ్మల్ని చూసి ఏంటి అలా ఉన్నావు ఈ ఫోన్ కాల్ తర్వాత అని అంటే, ఇగో పాస్టర్ గారు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, మీ పక్కన ఉన్నోళ్ళు దానికి ఇంకొక రకమైన భావన కూడా ఇవ్వచ్చు. కానీ ఎవరు మాట్లాడుకుంటా ఉన్నారో వాళ్ళే ఒక దగ్గరుండి మాట్లాడుకున్నారనుకోండి, చాలా ఫోకస్డ్గా ఇదిగో నా భావన ఇది, నువ్వేమంటావు, నా భావన ఇది, మరి మన ఇద్దరిది ఒకటే కదా అని అంటాం అన్నమాట తర్వాత. సో కాబట్టి సహవాసంలో కలుసుకోవడం, నేను కలుసుకోవడం గురించి మాట్లాడుతూ ఉన్నా. సహవాసం కలిగి ఉండడం కాదు, సహవాసంలో కలుసుకోవడం, రెగ్యులర్గా మీట్ అవ్వడం, రెగ్యులర్గా మన సహవాసాన్ని, సంబంధ బాంధవ్యాలని మెరుగుపరుచుకోవడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇంకొన్ని విషయాలు మాట్లాడదాం. ఇంకా లాభాలు ఏంటి అని అంటే, ఇందాక నుంచి మనం మాట్లాడుకున్నట్టుగానే మనం ఒకరినొకరం శిష్యత్వంలో ఎదిగింపజేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్ విల్ హెల్ప్ అస్ టు గ్రో ఇన్ డిసైపుల్షిప్. ఫెలోషిప్ ఎందుకయ్యానంటే మనల్ని శిష్యత్వంలో ఎదిగింపజేయడానికి ఉపయోగపడాలా, యేసుక్రీస్తుని మనం వెంబడించడానికి మనకు ఉపయోగపడాలా. మనం ఎప్పుడు కలుసుకున్నప్పటికీ కూడా అక్కడ నా నుండి నీకు ఒక పాఠం రావాలా, నీ నుండి నాకు ఒక పాఠం రావాలా. మళ్ళీ చెప్తా ఉన్నా, మనం ఎప్పుడు కలుసుకున్నా అక్కడ నా నుండి నీకు ఒక పాఠం రావాలా, నీ నుండి నాకు ఒక పాఠం రావాలా. ఈ పాఠం ఏంటయ్యానంటే నన్ను క్రీస్తు సారూప్యంలోనికి మార్చేదై ఉండాలా. ఫెలోషిప్ అందుకు, సహవాసం ఎందుకయ్యానంటే మనం శిష్యత్వంలో ఎదగడానికి. రెండోది ఏంటయ్యానంటే మన యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి, చూడండి అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. మన విశ్వాసాన్ని బలపరచడానికి. ఆ అల్లరి అణిగిన తరువాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియాకు వెళ్ళుటకు బయలుదేరిను. అల్లరి జరిగిందంట అక్కడ. ఆఫ్టర్ ద అప్రోర్ సీజ్డ్, ఆ అల్లరి అణిగిన తర్వాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపించి హెచ్చరించిన మీదట ఎందుకు చేస్తూ ఉన్నాడు పౌలు? శిష్యులను ఎందుకు పిలుస్తూ ఉన్నాడు? అల్లరి జరిగింది. అల్లరి ఎప్పుడు జరిగితే ఆ అల్లరి తర్వాత ఏం జరుగుతాయనంటే చాలామంది డిస్టర్బ్ అయిపోతారు. అల్లరి జరిగిన ప్రతిసారి, కుటుంబంలో అల్లరి జరిగిందా, భర్త డిస్టర్బ్ అయిపోతాడు, భార్య డిస్టర్బ్ అయిపోతుంది, పిల్లలు డిస్టర్బ్ అయిపోతారు. సంఘంలో అల్లరి జరిగిందా, విశ్వాసులు డిస్టర్బ్ అయిపోతారు. కొన్ని కుటుంబాలు డిస్టర్బ్ అయిపోతాయి. వారి విశ్వాసంలో కొన్నిసార్లు వాళ్ళు వెనకబడిపోయేటువంటి అవకాశం ఉంది. కొన్నిసార్లు జరిగేటువంటి విషయం ఏంటంటే కొంతమందికి అది అబ్బో ఈ సంఘంలో ఏంటండి ఇంత అల్లరి జరుగుతూ ఉంది, ఏదో అనుకుంటే ఈ సంఘానికి రావాలనిపించట్లేదండి అని కొన్నిసార్లు వాళ్ళు చర్చికి కూడా రావడం మానేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒంగోలు నుండి ఒక పాస్టర్ గారు వచ్చారు అసోసియేట్ పాస్టర్ పోస్ట్కి. ఇంగ్లీష్లో మాట్లాడాడు, తెలుగులో కూడా మాట్లాడాడు, చాలా చక్కగా మాట్లాడాడు. చాలా మంచి పరిచర్య చేసినటువంటి అనుభవం ఉంది, చాలా మంచివాడు. ఆ రోజు అనుకోకుండా గొడవ జరిగింది, అంతే, రాలా పాపం ఆయన. అల్లరి జరిగితే ఏమవుతాయంటే డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది, విశ్వాసం సన్నగిల్లిపోయే అవకాశం ఉంటుంది. ప్రార్థన చేసుకొని రాలేదా అంటే ప్రార్థన చేసుకునే వచ్చాడు పాపం, ఆలోచించుకొని రాలేదా అంటే ఆలోచించుకునే వచ్చాడు పాపం. ఇన్ని చేసినప్పటికీ కూడా మళ్ళీ సడన్గా అమ్మో అనుకుని వెళ్ళిపోయాడు. అల్లరి జరిగినప్పుడు ఆ అల్లరి అణిగిన తర్వాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపించి వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకు? అల్లరి జరిగిన తర్వాత ఎవరికాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా, ఎవరిళ్ళకాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా, అలా చేయలా. ఏం చేస్తూ ఉన్నాడు ఆయన అంటే వాళ్ళని పిలిచి వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాడు. కారణం ఏంటాయనంటే అల్లరి తర్వాత ఏదైనా జరగవచ్చు, కాన్సిక్వెన్సెస్ ఏమైనా జరగవచ్చు, విశ్వాసంలో సన్నగిల్లిపోవచ్చు, వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, లేకపోతే వాళ్ళు అనుకున్నది చేయలేకపోవచ్చు. ఇవన్నీ జరగకుండా ఏం చేస్తూ ఉన్నాడు ఆయనంటే వాళ్ళ విశ్వాసాన్ని బలపరుస్తూ ఉన్నాడు. సహవాసంలో ఏం జరుగుతాయి అని అంటే మన విశ్వాసం సన్నగిల్లినప్పుడు ఆ విశ్వాసాన్ని బలపరచడం జరుగుతుంది, ఆ విశ్వాసాన్ని పెంపొందించడం జరుగుతుంది, ఎంకరేజ్మెంట్ జరుగుతుంది సహవాసంలో కదా. నేను ఇక్కడ ఉండను, ఇంత జరిగిన తర్వాత నేను ఇక్కడ ఉండను అన్నాను అనుకోండి, నేను నాతో సహవాసం చేసే వ్యక్తి ఏమంటాడు వచ్చి, పాస్టర్ గారికి చిన్నదానికి అట్లా రియాక్ట్ అయితే ఎట్లా పాస్టర్ గారు, ఉండండి ఆగండి మాట్లాడదాం ఉండండి అని చెప్పి 1 గంట మాట్లాడాడు అనుకోండి,
అరే నేనేం నిజంగానే అంత ఫూలిష్గా మాట్లాడేశానని ఉండను వెళ్ళిపోతా అన్నానేంటి? ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఆవేశంలో లేకపోతే మనం విశ్వాసం సన్నగిల్లిపోయినటువంటి మాటలు మాట్లాడినప్పుడు, విశ్వాస సంబంధం లేనటువంటి మాటలు మాట్లాడినప్పుడు, పరిస్థితుల్లో ఉన్నప్పుడు సహవాసం మనకి ఏం చేస్తాయి అంటే మనల్ని బలపరుస్తుంది, మనల్ని ఎంకరేజ్ చేస్తుంది. ఇంకేం జరుగుద్ది సహవాసం వల్ల అంటే చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 13, 14 వచనాలు. మీరు నాకు అన్యాయం చేయలేదు, మొదటిసారి శరీర దౌర్బల్యం కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితినని మీరు ఎరుగుదురు. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను తృణీకరింపలేదు, నిరాకరింపనైనలు లేదు, కానీ దేవుని దూత వలెను క్రీస్తు యేసును వలెను నన్ను అంగీకరించితిరి. పాల్ మాట్లాడుతూ ఉన్నాడు గలతీ సంఘంతో. అప్పుడు మొట్టమొదటిసారిగా నేను మీకు సువార్త ప్రకటించడానికి వచ్చినప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఒక విషయం ఉంది, కానీ మీరు నన్ను తృణీకరించలేదు, మీరు నన్ను నిరాకరించలేదు. నిరాకరించకుండా పైగా మీరు ఏం చేశారా అని అంటే దేవుని దూత వలె క్రీస్తు యేసు వలె నన్ను అంగీకరించారు అని అంటా ఉన్నాడు. మీరు నాకు అన్యాయం చేయలేదు, మొదటిసారి శరీర దౌర్బల్యం కలిగినా నేను మీకు సువార్త ప్రకటించాను. ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే అక్కడ యాక్చువల్గా ఈ సంఘానికి వెళ్ళబోయేటప్పటికి పౌలు గారికి శ్రమలు వచ్చాయి. ఆ శ్రమల్లో బాగా ముఖం కొట్టబడింది, ముఖం పచ్చడైపోయింది అంటారు చూసారా, ముఖం అంత పచ్చడైపోయింది అనమాట. 30 వంకరలు తిరిగి ఉంది. చాలా అందవికారంగా ఉన్నాడనమాట. చూడలేనటువంటి పరిస్థితి. ఆ దినాల్లో ఏదైనా చెప్పేటువంటి వాడిని చాలా చక్కగా ఉండాలని కోరుకుంటారనమాట వాళ్ళు. ఏదైనా చెప్పేటువంటి వాడు అతని ముఖంలో నుండి తేజస్సు రావాలని కోరుకునేటువంటి భావన ఉన్నటువంటి రోజులు అవి. కానీ ఈయన గారి ముఖం చూస్తేనేమో, ఈయన గారి యొక్క పరిస్థితి చూస్తేనేమో ఈయన చాలా దౌర్బల్యం కలిగి ఉన్నాడు, శరీర దౌర్బల్యం ఉంది, నా ముఖం అంతా పచ్చడిగా ఉంది. చూడండి, గమనించండి, మంచిగా సూటు బూట్ వేసుకొని మంచిగా తయారయ్యి వచ్చి నేను మాట్లాడితే మీరు వింటారు, కానీ అసలు నేను జుట్టంతా చింపిరిగి ఉండి నా బట్టలు బాగా లేకుండా, స్నానం లేకుండా, ఒక 2-3 నెలల స్నానం లేకుండా కంపు కొడతా ఉన్నాను అనుకోండి, నేను ఇక్కడ నిలబడి మాట్లాడితే మీరు వింటారా? వినరు. అదే మాట్లాడుతూ ఉన్నాడు. నా పరిస్థితి అప్పుడు బాగలా, నా శరీరంలో చాలా శోధన ఉంది, నా శరీరంలో మీకు శోధనగా ఉన్నటువంటి విషయాన్ని బట్టి మీరు నన్ను తృణీకరించలేదు. అంటే ఏం చేశారా అంటే వాళ్ళు ఇచ్చినటువంటి సహవాసంలో జరిగినటువంటి విషయం ఏంటాయనంటే, నాకున్నటువంటి దౌర్బల్యాన్ని బట్టి మీరు నన్ను తక్కువగా చూడలేదు, నా మీద నాకు ఒక మంచి ట్రస్ట్ బిల్డ్ అవ్వడానికి నాకు మీరు సహాయం చేశారు అనేటువంటి విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాను. ఇంకేం జరుగుతుంది చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం నుండి 34వ వచనం వరకు చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం నుండి 34వ వచనం. కొరింథీ సంఘంలో విభేదాలు ఉన్నాయి, కొరింథీ సంఘంలో హెచ్చుతగ్గులు ఉన్నాయి, మనకందరికీ తెలుసు. వాళ్ళందరూ కూడా ఈ ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు, ప్రభు సంస్కారం దగ్గరకు వచ్చేటప్పుడు కొంతమంది ముందు వచ్చేసి భోంచేస్తూ ఉన్నారు, వెనక వాళ్ళని పట్టించుకోవట్లేదు. అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 19వ వచనంలో ఏమంటాడు చూడండి, మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయాలు ఉండక తప్పదు. భిన్నాభిప్రాయాలు ఉంటాయి. భిన్నాభిప్రాయాలు ఎందుకు ఉంటాయి? ఆ భిన్నాభిప్రాయాల్లో నుండే మనకి ఒక విషయం తెలుస్తుంది. ఏంటంటే ఎవడు యోగ్యంగా మాట్లాడుతూ ఉన్నాడో, ఎవడు అయోగ్యంగా మాట్లాడుతూ ఉన్నాడో మనకు తెలుస్తుంది. అందుకోసం భిన్నాభిప్రాయాలు ఉంటాయి. మీలో ఎవడు యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయాలు ఉండక తప్పదు అని అంటా ఉన్నాడు. కానీ మీరందరూ కూడి వచ్చుచుండగా సహవాసానికి వస్తూ ఉన్నారు, ఫెలోషిప్కి వస్తూ ఉన్నారు. మీరు ప్రభురాత్రి భోజనము చేయుట సాధ్యం కాదు, ఎలాగనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయుచున్నాడు, ఇందువలన ఒకడు ఆకలి కొంటా ఉన్నాడు. మీరు సహవాసం కోసం వస్తూ ఉన్నారు, కానీ సహవాసం కోసం వచ్చి సహవాసానికి తగినటువంటి పిక్చర్ చూపించట్లా. అది ప్రాబ్లం ఇక్కడ. మీరు సహవాసం కోసం వస్తూ ఉన్నారు ఎక్కడికి? ప్రభుబల దగ్గరికి.
ప్రభు బల దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన శరీరంగా ఉన్నాడు, ఆ శరీరం మన కోసం నలగొట్టబడింది, మన అందరి చేత ఆయన శరీరం ఏర్పరచబడింది, అది సంఘం. మనం అందరం కూడా ఆయన శరీరంలో సమపాలిభాగస్తులం. కానీ మీరేం చేస్తూ ఉన్నారు అంటే సహవాసం అనే పేరుతోనే వస్తూ ఉన్నారు, కానీ మీరు ఒకడు ముందెళ్ళిపోతూ ఉన్నాడు, పెట్టేసుకుంటా ఉన్నాడు, ఒకటి తర్వాత వెళ్ళిపోతూ ఉన్నాడు. అప్పుడప్పుడు కూడా కొన్ని మీటింగ్లు, చిన్న చిన్న మీటింగ్లు జరిగినప్పుడు ఏం జరుగుతాయి అంటే అక్కడ పెట్టేస్తారు, ఆ బేషన్లో పెట్టేస్తారు, బిర్యానీ ప్యాకెట్లన్నీ చింపి అక్కడ వేసేస్తారు. చివరిలో వెళ్ళామనుకోండి బిర్యానీ రైస్ ఏమి ఉంటుంది, ముక్కలు ఉండదు అక్కడ. అది చెప్తా ఉన్నాడు అనమాట. ఏం చెప్తా ఉన్నాడు అంటే మీలో కొంతమంది ముందు వచ్చేసేసి ఎక్కువ పెట్టేసుకుంటా ఉన్నారు, అమ్మో మళ్ళీ ఉంటుందో ఉండదో అని. కావాల్సిన దానికంటే ఎక్కువ పెట్టేసుకుంటా ఉన్నారు. వెనకొడికి ఏమవుతుంది, భోజనం ఉండట్లా. ఏం పేరు మీద నువ్వు ఎక్కడ ఉన్నావు, సహవాసం పేరు మీద ఎక్కడ ఉన్నావు. సంఘాల్లో అప్పుడప్పుడు ఏం జరుగుతాయనంటే, మన సంఘంలో అని నేను చెప్పలేనులే కానీ చాలా సంఘాల్లో ఏం జరుగుతాయనంటే, ఈ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అవుతూ ఉన్నప్పుడు, స్పెషల్ ప్రోగ్రామ్స్ అవుతూ ఉన్నప్పుడు మటన్ బిర్యానీ చేద్దాం అనుకోండి, మటన్ కొనుక్కొస్తాం కదా. కొన్నిసార్లు ఏం జరుగుద్ది, మేకలను కొనుక్కొని వచ్చి వాటిని తీసుకొని వచ్చి ఇక్కడే శుభ్రం చేసి ఇక్కడే చేస్తారు. యూజువల్గా ఏం జరుగుతాయంటే మటన్ అంతా సంఘస్థులకు పెడతారు, కొన్ని స్పెషల్ పార్ట్స్ కొన్ని స్పెషల్గా వండుకుంటారు. సహవాసం అని వస్తూ ఉంటాం, కానీ ఏం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ పర్టికులర్ స్పెషల్ పార్ట్ తినాలని నువ్వెంత ఆశపడతా ఉన్నావో సహవాసంలో ఉన్నవాడు కూడా తినాలని ఆశపడతాడు కదా. అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. భోజనం కోసం వస్తున్నారు అబ్బా మీరు సహవాసంలో ప్రభు బల దగ్గరికి, కానీ మీరు ఏం చేస్తూ ఉన్నారంటే ఒకడు ముందు వచ్చేసేసి పెట్టేసుకుంటా ఉన్నాడు, వెనకొడికి భోజనం ఉన్నట్లు వాడు ఆకలితో ఉంటున్నాడు పాపం. ఒకడేమో ఆకలితో ఉంటా ఉన్నాడు, మరి ఒకడు మత్తుడవుతా ఉన్నాడు. ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా, దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గపరుచుదురా. మళ్ళీ దీంట్లో ధనవంతులు ఉన్నారు, పేదలు ఉన్నారు. వాస్తవంగా భోజనం ఎవరికి అవసరం, పేదవాడికి అవసరం. ధనవంతుడు ఏం చేస్తూ ఉన్నాడు, ముందు వరుసలో ఫస్ట్ ప్లేట్ పట్టుకుంటా ఉన్నాడు. పేదోడే పాపం 100 వాడో 150 వాడో ఉంటా ఉన్నాడు పాపం. వాడు వచ్చేసరికి ఇక్కడ అన్నం ఉండట్లా. వాస్తవంగా ఆ పర్టికులర్ సమయంలో అన్నం ఎవరికి అవసరం అంటే పేదోడికి అవసరం, కానీ ఈ ధనవంతుడే ముందు ఉంటున్నాడు ఇక్కడ. ఒకడేమో మత్తుడవుతా ఉన్నాడు, ఒకడేమో ఆకలి కొంటా ఉన్నాడు. ఇవన్నీ మాట్లాడుతూ ఏమంటా ఉన్నాడు అంటే చూడండి 33వ వచనంలో, కాబట్టి నా సహోదరులారా భోజనం చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకొని ఉండండి అని అంటా ఉన్నాడు. ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకొని ఉండండి. ఐక్యత గురించి మాట్లాడుతూ ఉన్నాడు, యూనిటీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు, రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు, కమ్యూనిటీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. భోజనానికి లైన్లో నిలబడ్డావు, నీ గురించే కాదు ఆ వెనక 100 వాడు గురించి కూడా ఆలోచించు. బ్రదర్ ఏంటి బ్రదర్ కొంచెం బేషన్స్లో తక్కువ కనపడుతుంది అంటే, ఏమన్నా కొంచెం తక్కువ పడేటట్టు ఉందా అంటే, అవును సార్ కొంచెం తక్కువ పడేటట్టు ఉందంటే, అయితే 1 గంట వేయండి చాలే, తర్వాత వాళ్ళకి ఇంకొక గంట వేయండి అని అంటావా అను. బాబు కొంచెం ఏవో మళ్ళీ రానులే, ఇక మళ్ళీ రెండోసారి రానులే అయ్యి అని అంటారనమాట. ఈ వెనకోడు పాపం. సహవాసం అది కాదు. ఒకరికొకడు కనిపెట్టుకోనండి అని అంటా ఉన్నాడు. ఒకరికొకడు కనిపెట్టుకోనండి. సహవాసంలో ఏం జరుగుతాయి అనంటే ఐక్యత బిల్డ్ అవుద్ది, కమ్యూనిటీ బిల్డ్ అవుద్ది, యూనిటీ బిల్డ్ అవుద్ది. సహవాసం గురించి మనం సీరియస్గా ఆలోచించినప్పుడు ఇంకొక విషయాన్ని చెప్పేసేసి నేను ముగిచ్చేస్తా. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 7 నుండి 11 వరకు ఉన్నటువంటి వచనాలు. ఏం చేస్తూ ఉన్నాడు చూడండి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరనాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్ర భారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రిందపడి చనిపోయిన వాడే ఎత్తబడెను. అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణమతనిలో ఉన్నదని వారితో చెప్పెను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరెను. ఏం జరుగుతూ ఉందా అని అంటే సహవాసంలో మనకు చాలా స్ట్రాంగ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ ఉండడానికి అవకాశం ఉంది. సహవాసంలో వీ విల్ ఎక్స్పీరియన్స్ స్ట్రాంగ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్. అప్పుడు పాస్టర్ గారు మనం అక్కడికి వెళ్ళినప్పుడు అసలు ఏంటండి అది దేవుని కార్యం అండి. అసలు
అన్నా మనం అక్కడికి వెళ్ళాం కదా, మీలో మీరు కూడా మాట్లాడుకుంటారనమాట అప్పుడప్పుడు. మనం అక్కడికి వెళ్ళినప్పుడు అసలు మనం దేవుడే పంపించినట్టు వెళ్ళాం కదా మనం అక్కడికి. సహవాసంలో కొన్నిసార్లు యూ విల్ ఎక్స్పీరియన్స్ స్ట్రాంగ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్. చాలా బలమైనటువంటి అనుభవాలు దేవుడు మీకు ఇస్తాడు సహవాసంలో. వాళ్ళు కలిసి ప్రార్థన చేసుకుంటా ఉంటే భూమి కంపించిందంట, బలమైనటువంటి సహవాసం. వాళ్ళు కలిసి పాటలు పాడుతూ ఉంటే భూకంపం వచ్చిందంట, అందరూ పారిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంట, కానీ ఎవరు వెళ్ళలేదంట, అక్కడ రక్షింపడ్డారంట. చాలా బలమైన ఆత్మీయ అనుభవం. సహవాసంలో బలమైన ఆత్మీయ అనుభవాలు ఉంటాయి. సహవాసం చాలా అవసరం మనకి, చాలా ఉపయోగం, చాలా మన ఆత్మీయ ఎదుగుదలకు, మన దైనందిన జీవితానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వనరు, ఉపయోగించుకోవాలి. ప్రార్థనలు చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో బైబిల్ ధ్యానానికి, విజ్ఞాపన ప్రార్థనా సమయానికి మమ్మల్ని చేర్చారు. కూడి వచ్చినటువంటి వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి, కృపలో బలపరిచి ధైర్యపరచండి. పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ వారిని ముఖాముఖిగా కలుసుకోవాలనేటువంటి తనలోని ఆశ, దానికోసం ప్రార్థనల యందు ఎడతెగక బతిమలాడుకున్నటువంటి విధానం చూస్తూ ఉన్నప్పుడు అది ఎంత ప్రాముఖ్యమో, ఎంత అవసరమో గుర్తించడానికి, ధ్యానం చేయడానికి మీరు మాకు సహాయం చేశారు. మేము ముఖాముఖిగా సహవాస సమయాలు గడపటం వలన కలిగే అనేకమైన ప్రయోజనాలు మేము మాట్లాడుకున్నాం. అలాగున మేము వాటిని గమనించి, ఆలోచించి, వాటిని అవగాహన చేసుకొని అనుసరించేటువంటి వారంగా ఉండుటకు మాకు సహాయాన్ని దయచేయమని, అలాంటి ముఖాముఖి సహవాసపు సమయాలు మా జీవితాల్లో అనేకం ఉండులాగున కృపను చూపించమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనకును, మన కుటుంబాలకును, సంఘమునకును, సకల పరిశుద్ధులకును సదా తోడై నిలిచి నడిపించునుగాక, ఆమెన్.